श्रीगुरुभ्यो नमः। हरे ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। अंदरिकी कूडा श्री విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతువు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతువు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా మేషరాశి వారి దగ్గరికి వచ్చే ఇక రెండవదైనటువంటి వృషభ రాశి వారికి మే 16 నుంచి జూన్ 16 వరకు కూడాను రాహుకేతువుల సంచారణ వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అంటే బాగుంది బాగోలేదు అనేటువంటి వ్యవస్థ లేదు, నడుస్తోంది, నడిపిస్తున్నాం అంతే తప్ప లాభము ఉండదు, నష్టము ఉండదు. విద్యార్థులకి మంచి విషయం అయితే జరుగుతుంది. అనుకోకుండా మరి ఇది నేను పాస్ అయ్యే సబ్జెక్ట్ కాదే, ఎలా పాస్ అయ్యాను, నా మీద నాకే ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఏర్పడుతుంది రాహుకేతువులు మారడం వల్ల. ఇక గర్భిణీ స్త్రీలు కానీ, క్రీడారంగంలో ఉన్నవారు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే వృషభ రాశి వారు ఖచ్చితంగా
కొన్ని రోజులు అంటే మే 29వ తారీఖు నుంచి కూడా జూన్ 10వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన తప్పిదం లేకుండా అపమృత్యువు తొంగి చూసేటువంటి అవకాశం 84% కనబడుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియని వారు వాహనాలు ఎక్కడం కానీ, లేదా మీకు అంతంత వరకు డ్రైవింగ్ వస్తే మాత్రం మీరు స్టీరింగ్లు తీసుకోవద్దు. ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్నవారు, సంగీత కళాకారులు మంచి అవకాశం, మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు అవకాశం ఇస్తాము అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు మీకు మాట ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా. ఇక ఈ వృషభ రాశి వారికి మే 16వ తారీఖు నుంచి కూడాను మిశ్రమైన ఫలితాలు రావడం వల్ల బతుకు మీద ఆశ, మనం ఏదోన్నా చేయగలుగుతాంలే, మనకన్నా పెద్ద కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తనను తాను గ్రహించుకుని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక ఈ వృషభ రాశి వారికి రాహుకేతువులు సంచారం చేయడం వల్ల అంతగా నష్టం అనేటువంటిది కానీ, అంతగా లాభం అనేటువంటిది లేకపోయినా మన మీద మనకు ఒక బలాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆ బలాన్ని మరికొంత ఆజ్యం పోసి అగ్ని రగిల్చే విధంగా చేసుకోవాలి అంటే నృసింహ మంత్రాన్ని చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతినిత్యము కూడా ఈ యొక్క వృషభ రాశి వారు మే 16 నుంచి జూన్ 16 వరకు కూడాను వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద తులసి ఆకు ఉంచి నృసింహ మహామంత్రాన్ని 54 సార్లు చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితం. మాట ఇచ్చిన వాడు మాట నిలబెట్టుకోవాలి అంటే ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ నృసింహస్వామి వారిని ఆరాధించవలసిందే. దీనివల్ల మీరు ఒక స్థాయి అనేటువంటిది ఏర్పరచుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి మే 16 నుంచి రాహుకేతువులు సంచరించుకోవడం వల్ల అధికమైనటువంటి నష్టము లేదు. విద్యార్థులు కూడా ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు. ఖచ్చితంగా శ్రీమన్నారాయణ పాదాలు వృషభ రాశి వారు మే 16 నుంచి మీరు ఖచ్చితంగా తులసి తల ఒకటి ఉంచి నృసింహ మహామంత్రాన్ని మీరు పఠించుకోండి. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.